ఇదిగోండి. యువర్ ఆనర్, ఒకసారి ఫోటో చూడండి. బెస్ట్ కపుల్ షోలో మేమిద్దరం రీసెంట్గా పార్టిసిపేట్ చేసి గెలిచాం. ఇది కూడా చూడండి. అది ఆ షో విన్ అయిన తర్వాత మా ఇద్దరి గురించి పేపర్లో వచ్చిన న్యూస్. అంతేకాదు యువర్ ఆనర్, ఆ షోకి జడ్జి మరెవరో కాదు, స్వయంగా మ్యాగీకి తల్లిగారు, మా అత్తగారు అయిన శ్రీమతి ఆలపాటి అఖిలాండేశ్వరి గారే. అఖిలమ్మా, ఇప్పుడు ఇవన్నీ చూస్తే మాత్రం ఏమవుతుంది? అదే బావగారు నాకు అర్థం కావడం లేదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు? యువర్ ఆనర్, లాస్ట్ వీక్లో బెస్ట్ కపుల్గా ఉన్న మేము ఈ వీక్లో విడిపోతామా? మీరే చెప్పండి. మా ఇద్దరి మధ్య కావాలనే అఖిలాండేశ్వరి గారు చిచ్చు పెడుతున్నారు. ఎక్కడ మేము ఒకటైపోతామేమోనని భయపడి ఇలా ప్లాన్ చేసి మమ్మల్ని విడదీయాలనుకుంటున్నారు. యువర్ ఆనర్, ఒక్క మాట చెప్పండమ్మా. యువర్ ఆనర్, భార్యాభర్తల మధ్య ఎవ్వరూ చిచ్చు పెట్టరు, పెట్టలేరు కూడా. నా కూతుర్ని ఇతను రాచి రంపాన పెడతా ఉండాడు. అందుకే నా బిడ్డ విడాకులు అడుగుతా ఉండాది. లేదు యువర్ ఆనర్, నా భార్యని నేను ఎలాంటి ఇబ్బంది పెట్టలేదు. కావాలంటే తననే అడగండి. ఏమ్మా, మీ అమ్మగారు చెప్పింది నిజమా లేక మీ భర్త చెప్పింది నిజమా? చెప్పు మ్యాగీ, నేను నిన్ను రాచి రంపాన పెడుతున్నానా? అవును, నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు. చూసినారుగా యువర్ ఆనర్, యువర్ ఆనర్, ఈ పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసి చూడండి. యువర్ ఆనర్, ఆ వీడియో ఏంటో అందరికీ తెలియాలి. విత్ యువర్ పర్మిషన్ టీవీకి కనెక్ట్ చేయాలని కోరుకుంటున్నాను. టీవీకి కనెక్ట్ చేసి అందరూ చూసేలాగా చేయండి. మ్యాగీ, ఏంటలా ఉన్నావు? నాకు విడాకులు కావాలి. అవేమన్నా మామిడాకులా అడగ్గానే ఇచ్చేయడానికి? నీకేమీ చేత కాదు. నాకు నచ్చిన నెక్లెస్ కొనివ్వడము చేత కాదు, నేను ఇష్టపడ్డ చీర తెచ్చివ్వడము చేత కాదు. ఒక సినిమా లేదు, రెస్టారెంట్కి వెళ్లేది లేదు, నన్ను బయటకు తిప్పేది లేదు. అందుకే నాకు విడాకులు కావాలి. మ్యాగీ, ఇవన్నీ సిల్లీ రీజన్స్. నీ దృష్టిలో ఇవి సిల్లీ రీజన్స్ అయితే నా దృష్టిలో మన పెళ్లి కూడా అంతే. మ్యాగీ, నిన్నగాక మొన్నే కదా మనం బెస్ట్ కపుల్గా గెలిచాం, గుర్తులేదా? నా ఇష్టాలకి ఇంపార్టెన్స్ లేనప్పుడు, వాటిని నువ్వు తీర్చినప్పుడు నీతో కలిసి నేను ఉండలేను. నాకు విడాకులు కావాలి 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 కావాలి.
అది నా మనవడి దెబ్బ. మంచి ప్లాన్ చేశాడమ్మా. చెప్పాను కదా మావయ్య, వాడు ధైర్యంగా వచ్చినప్పుడే ఇలాంటిదేదో చేస్తాడని నాకు అర్థమైంది. చూసావు కదమ్మా, తల్లి కూతుళ్ళ ఇద్దరి మొహాలు మాడిపోయాయి. అక్కడ జరిగిందొకటి, కానీ మాటలు మార్చి వీడియోలో మాయ చేశాడు. యువర్ ఆనర్, ఇవి మా భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు. ఇవి ఏ భార్యాభర్తల మధ్య ఉండవు చెప్పండి? ఈ మాత్రం దానికి బాధ పెడుతున్నాను, రాచి రంపాన పెడుతున్నాను అంటే ఏం చేయాలో చెప్పండి? అయినా ఆ వీడియోలో ఎవరు ఎవరిని కొడుతున్నారో, ఎవరు ఎవరిని తిట్టి బెదిరిస్తున్నారో మరోసారి గమనించండి యువర్ ఆనర్. నోనో, ఇంకోసారా? ఈ ఘోరం చూడడం కంటే నేరాలు ఘోరాలు ప్రోగ్రాం చూడడం బెటర్. చూసిన మీకే అలా ఉంటే అనుభవించిన నా పరిస్థితి ఏంటి యువర్ ఆనర్? దయచేసి నాకు న్యాయం చేయాలని కోరుతూ మనస్ఫూర్తిగా మిమ్మల్ని నమ్ముతూ నా వాదనని నేను ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ విడాకుల కేసులో వాద ప్రతివాదాలు విన్న తర్వాత, సాక్ష్యాలు పరిశీలించిన తర్వాత, బెడ్రూమ్లో భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు హాల్లోకి, అటు నుంచి కిచెన్లోకి, ఆ తర్వాత వీళ్ళ గొడవలు కోర్టులోకి రావడం జరిగింది. ఈ కేసులో బలం లేదు. కాబట్టి వెంకటేషు మ్యాగీల మధ్య ఉన్నవి చిన్న చిన్న అపార్థాలే కాని విడిపోయేంత గొప్ప కారణాలు కాదు. కాబట్టి కోర్టు వారు నమ్మి ఈ జంట మరో 6 నెలలు కలిసి ఉండాలని, అలా కలిసున్న తర్వాత కూడా విడిపోవాలని అనుకుంటే అప్పుడు కారణాలు పరిశీలించి తప్పదు అంటే తప్పక విడాకులు ఈ కోర్టు మంజూరు చేస్తుంది.